ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం మహాగురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు మిథున రాశిలోకి 14వ తారీఖు నుంచి మారుతున్నాడు. 14వ తారీఖు మిథున రాశిలో మారడము, ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. సో 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా శుక్రుడు ఇచ్చే ఫలితాలు తెలుసుకుందామండి. చాలా బాగుంటుంది. శుక్రుడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అద్భుతంగా ఉంటాయి కదా కొంతమంది రాశులకి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడండి. చాలా గ్రేట్. 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి అయ్యాడు. భాగ్యాధిపతి అయ్యి పంచమ స్థానంలో అంటే భాగ్యాన్ని మీ పిల్లల ద్వారా ఇప్పిస్తూ ఉంటాడు. అంటే మీ డబ్బులు వచ్చేవని మీ కొడుకుల ద్వారా, మీ కూతుళ్ళ ద్వారా, మీ పెట్టినటువంటి షేర్ మార్కెట్ అంటారు కదా, వాటి ద్వారా, మీ సంపాదన వ్యాపారాల ద్వారా ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. అంతేకాదండి, మీ చదువుకున్న చదువు రీత్యా డబ్బు సంపాదన, చదువు రీత్యా మాటల ద్వారా, అంటే లెక్చర్స్ అయి ఉంటారేమో, ఎక్కువగా డబ్బు సంపాదించుకుంటారు. మదర్ గారికి చాలా బాగుంటుంది. పంచమస్థానం శుక్రుడు వల్ల పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు కూడా ఉన్నాడు కదా, ఖచ్చితంగా సంతానం కలుగుతారు మీకు. ముఖ్యంగా పంచమస్థానం శుక్రుడు అంటే కళారంగం, సినిమా రంగం, కళారంగం, టెలివిజన్ రంగం అంటూ జరా వాళ్ళకి బాగుంటుంది. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి, పాటలు పాడేవారికి, గాయకులకి ఉంటారు కదా, సినిమాల కోసం, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి అయితే డైరెక్టర్స్ అంటాము, ప్రొడ్యూసర్స్ అంటాము, మన కుంభరాశిలో ఉంటారు కదా, ఆస్ట్రాలజీ సంబంధించిన ఆస్ట్రాలజర్స్ అంటాం కదా, వాళ్ళకి పంచమస్థాన శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. భాగ్యాధిపతి కూడా అయ్యాడు కదండి. మీ భాగ్యం అంతా కూడా మీ ఎంత చెప్పినట్టుగానే మీ కొడుకుల ద్వారా, మీ అమ్మాయిల ద్వారా ఉంటుంది, సంతానం ద్వారా ఉండి తీరుతుంది. భాగ్యం ఉండడం వల్ల మీకు చదువు, ఉన్నత విద్య బాగా రావడము, తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్ష దర్శనాలు, పురాణ పఠనాలు, అది సినిమాలు యాక్టింగ్లు, కెమెరాల ముందర ఉండడాలు, ఇవన్నీ భాగ్యస్థానం చాలా చాలా బాగుందండి. శుక్రుడు కేంద్రాధిపత్యం వచ్చి కొనలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే శుభుడే కదా, మరి మంచి చేస్తాడు తప్ప చెడే చేయడండి. శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు. అంటే రాజయోగకారకుడు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు మీకు. 12 రాశుల వారికి, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల ఈ శుక్రుడు ప్రభావం ఎలా ఉందో తెలుసుకున్నామండి. మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. ఇప్పుడు నా పేరు వాడ్రే వాదినారాయణరావు, డాక్టర్ వాడ్రే వాదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో ఆల్మోస్ట్ 36 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను 1990 నుంచి తెలిసాడు నాకు. ప్లస్ ఐసీడబ్ల్యూ కూడా చేశాను నేను. సిఎంఈ అంటాం, కాస్ట్ అకౌంటెంట్. సరే, అది పక్క పెడదాం. ముఖ్యంగా చాలా మందికి జాతకాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అసలు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతాం, మన వ్యాపారమా, ఉద్యోగమా, ఎలా ఉంటుంది, సినిమా రంగంలో ఛాన్సెస్ వస్తాయా, అంటే పొలిటికల్ రంగంలో మనం బాగా ముందుకు వెళ్ళగలమా, ఉంటాయి కదండి, జాతకాలు ఉంటాయి కదా. నేను చెప్పేది అబద్ధాలే ఉండవు. సినిమా రంగంలో వెళ్దామా, పొలిటికల్ రంగంలో వెళ్దామా, అదే శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఉందామా, వ్యాపారాల్లో కూడా బాగా ఉందామా, అదే నలుగురికి విద్య చెబుతూ విద్యలో బాగా రానిద్దామని అనుకుంటాం కదా, ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా జాతకాల్లో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలన్నా కూడా జాతకం పరిశీలించాలి. అందుకనే ప్రతి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతి వాళ్ళకి ఉంటే, అదే చెప్పించుకునే వాళ్ళకండి ఉంటే ఖచ్చితంగా మనం దశలు, విదేశాలు, అంతర్దశలు వేస్తాం కదా, ఇది తెలియదే ఉంది. వాటిల్లో మనం మైన్యూట్గా వెళ్ళి ఆ ఫలితాలు కనుక్కోవడానికి అవకాశం ఉంది. నేను చాలామంది చెప్పాను, చాలామంది జరిగింది. అది నేను వీళ్ళు మన యూట్యూబ్లో కూడా కామెంట్స్లో కొంతమంది పెడుతూ ఉంటారు, మర్చిపోతుంటారు కొంతమంది అనుకోండి. నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఇలా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందనో, వీసా వచ్చిందనో, లేకపోతే ఒక అమ్మాయి బాబుకు పుట్టాడనో, మ్యారేజ్ అయిందనో, ఏవో ఏంటి అందరికీ సహజంగా జరుగుతుంది. బట్ ఆస్ట్రాలజర్స్కి జనరల్గా చెప్పేది అదే. కాబట్టి నేను జనరల్గా చెప్తుంటాం కాబట్టి జరగడానికి అవకాశాలు ఎక్కువ. సరే, ఇవన్నీ పక్క పెడతామండి. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 7075389589 ఫోన్ చేయండి. తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను. అది షూట్స్లో ఉంటే బహుశా నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మీ డీటెయిల్స్ మీకు చెప్పించుకోవాలనుకుంటే వాట్సాప్లో పెట్టండి. పెడితే చాలామంది అలాగే చేస్తుంటారు. వాళ్ళకి మళ్ళీ నేనే పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది దాంట్లో పెట్టండి, మీరు నాకు తెలుస్తుంది జాతకాలు వేసేటప్పుడు అని చెప్తూ ఉంటాను. వాళ్ళు వేరే విషయం అనుకోండి. సో కాబట్టి మీరు చేస్తే మంచిది. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించినటువంటి డౌట్లున్నా, అయితే మీరు తెలుసుకోవాలనుకున్నా,
ఇలా ఉందండి, ఇలా ఉందని తెలుసుకోవాలని కూడా మనం చెప్పగలను నేను. ఎందుకంటే నేను వాస్తులో కూడా ఉన్నాను. కానీ మెయిన్ ఫోకస్ అంతా ఆస్ట్రాలజీ. అంతేగాని కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి నేను ఆడిటింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఆ ఆడిట్ వైపు వెళ్ళలేదు. ఆడిట్ వైపు వెళ్ళకుండానే దీంట్లోకి వచ్చాను నేను. సో ఇదొక అదృష్టం అండి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో చేశాను ఆఫీసర్గా. సరే పక్క పెడదాం అనుకోండి. ఈ 12 రాశుల వారు ఏ దేవుణ్ణి, ఏ శుక్రుడు ప్రభావం ఉంది కాబట్టి శుక్రుడు ఎవరిని పూజించాలి, శుక్రుడితో పాటు ఎవరిని పూజించాలి అని తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ మే నెలలోనే 14వ తారీఖు నుంచి మనకి శుక్రుడు మారుతాడు. మారిన వెంటనే అదే రోజు 15వ తారీఖు మహాశివరాత్రి వస్తుందండి. మహాశివరాత్రి పూట ఈవినింగ్ టైమ్స్లో ప్రదోషకాలం ఉంటాం కదా, ఆ టైంలో శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. అభిషేకాలు చేయించుకోవడం వలన చక్కటి ఆయుర్వృద్ధి అంటాం కదా, ఆయుష్ పెరుగుతుంది. అనేక రకాలైన శుభాలు జరగడానికి అవకాశాలు మనకు ఉంటాయి. అంతేకాకుండా మనకి 16th అమావాస్య వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ శుక్రుడు ప్రభావం ఉండడానికి. ఎందుకంటే ప్రతి అమావాస్య పూట, పౌర్ణమి పూట చాలామంది గుళ్ళల్లో మనం చూస్తుంటాము చండీ హోమాలు, అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు, చండీ సప్తసతి అనే కనకదుర్గ అమ్మవారి గుళ్ళో విజయవాడ కూడా చేస్తుంటారు కదా. అటువంటి ఇవి కూడా అమ్మవారికి ప్రభావం ఉంటే అది చేయించుకుంటే ఈ 12 రాశుల వాళ్ళకి, కొంతమంది చూడండి ధనురాశి వాడికి శుక్రుడు మంచివాడు కాదు, కొన్ని రాశులు ఉన్నాయి కదా, కర్కాటక రాశి వాడికి మంచిది కాదు. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రభావం, అమ్మవారికి ప్రభావం తగ్గాలి అంటే ఖచ్చితంగా మనం అమ్మవారిని పూజించాలండి. కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. ఇంకా అమ్మవారికి మంచి ఇంత చెప్పినట్టుగా చేయించుకుంటూ పూజలు చేయించుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారిని అదే కనకదుర్గ అమ్మవారిని ఎవరైనా అమ్మవారిని కలువ పువ్వులతోటి, మల్లె పువ్వులతోటి, సహస్రనామం అంటాం లేదా అష్టోత్తరం అంటాం కదా, పూజ చేయడం వల్ల శుక్రుడు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోయి శుక్రుడు వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. పైగా శుక్రుడు కళత్ర కారకుడు కదండి. భార్య భర్తలు సంబంధించిన వ్యవహారాలు విజయం చేయడము, భార్య భర్తలు అంటే కలిసేటట్టు చేయడము, పెళ్లి సంబంధాలు కుదిరేటి చేయడము, సినిమా రంగం, కళారంగం ఉంటుంది కదా, ఆ కళారంగంలో అద్భుతంగా రండించేటి చేయడము. ఆ శుక్రాచార్యుడు గారు తెలుసుకుంటే సాధించలేదు ఏముందండి. అందుకని అమ్మవారి పూజలు, పార్వతీ అమ్మవారి పూజలు, కనకదుర్గ అమ్మవారి పూజలు, లలితా సహస్రనామాలు ఎందుకు చదువుకుంటారంటారు? అమ్మవారి పవర్ ఉండాలి మనకి. ఉంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అంటాం కదా, అమ్మవారి దయ ఉండాలి. పైగా శుక్రుడు ఖచ్చితంగా మీరు ఇటువంటి పూజలు చేయండి. మీకు అంటే ఏ పూజ చేస్తే ఆ పూజలో మల్లెపూలతో చేయండి. ఇప్పుడు మల్లెపూల కాలం కాబట్టి చేస్తే భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు. శివుడికి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ, అమ్మవారికి మల్లెపూలతో పూజ చేస్తే భార్యాభర్తలు కలిసే ఉంటారు, త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.